शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. 2024వ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థుల గురించి మనం ఆలోచిద్దాం. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానమైనటువంటి గ్రహస్థితి ముఖ్యంగా గురు, శని, రాహువు, కేతు వీరి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. తద్వారా మనకు విద్య లభించడము, విద్య లోపల ఆటంకాలు ఏర్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కనుక ఈ ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయం మనం చూసినట్టయితే, ద్వాదశ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. గురువు ముఖ్యంగా మనకు విద్యను ప్రసాదించేటువంటి గ్రహం. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మీకు విద్య వస్తుంది, అంటే సమయము మనకు అనుకూలిస్తుంది చదువుకోవడానికి. తర్వాత ద్వాదశ స్థానంలో మే 1వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ జన్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే గురు భగవానుడు ద్వాదశ స్థానంలో జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. ఇక వృషభ రాశి వారికి గురువు యొక్క ఆధిపత్యం కూడాను అష్టమ ఏకాదశ స్థానాధిపత్యం వచ్చింది. కనుక గురు భగవానుడి యొక్క అనుగ్రహము ఈ వృషభ రాశి వారికి, చదువుకునేటువంటి విద్యార్థులకు ముఖ్యంగా అవసరం. అయితే ఈ గురువు ప్రతికూలంగా ఉన్నాడు. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు చదువు పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక శని 10వ స్థానంలో ఉన్నాడు. శని కూడాను గోచార రీత్యా ప్రతికూలంగానే ఉన్నాడు. అయితే ఒక శుభ సూచకం ఏంటంటే, ఏకాదశ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. మరి గురు భగవానుడు మనకు బాగలేనప్పుడు, శని కూడాను ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు యొక్క ప్రాధాన్యత ఏముంటుంది అనే విషయం ఆలోచించినట్టయితే, రాహు ముఖ్యంగా మనకు ఏం చేస్తాడు? డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. మనస్సును చంచలంగా ఉండేటట్టుగా చేస్తాడు. అంటే మనకి విషయం పైన కాన్సంట్రేషన్ లేకుండా చేస్తాడు రాహు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమ అనేటువంటిది మన లోపల క్రియేట్ చేస్తాడు. కాబట్టి అలాంటి రాహువు ఏకాదశ స్థానంలో ఉండడము ఒక శుభ సూచకం విద్యార్థులకు. ఏంటంటే కొద్దిపాటి కాన్సంట్రేషన్తోనే మీరు ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు, శని ప్రతికూలంగా ఉన్నప్పటికీ రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కనుక మీ వైపు నుండి కొంత ప్రయత్నము జరిగినట్టయితే మీకు సత్ఫలితాలు కనబడుతున్నాయి. మీరు ప్రయత్నం చేయకుంటే మట్టుకు మీకు ఫలితము ఉండదు. కనుక అంటే విషయం పైన మీకు శ్రద్ధ ఉంటుంది. ఆ విషయాన్ని మీరు ఒక అనుకూలమైనటువంటి సమయంలో మీరు ప్రారంభిస్తారు. మీకు శ్రద్ధ ఉంటుంది, కుతూహలం ఉంటుంది, మనసులో నుంచి చదవాలి అనేటువంటి ఒక ఉత్సుకత ఉంటుంది. దాన్ని కంటిన్యూ చేయాలి. ఇది శ్రద్ధ కలగడం అనేది ప్రారంభంలో మనకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత కంటిన్యూటీ అనేది మన పైన ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి? భగవంతుడు మనకు ఆ రాహుగ్రహము
రూపంలో ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీకు చదువు లోపల శ్రద్ధ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోండి, సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే కేతువు పంచమ స్థానంలో ఉన్నాడు, విద్యాస్థానంలో ఉన్నాడు. కాబట్టి కేతువు విద్యాస్థానంలో ఉన్నప్పుడు మనకు పెద్దగా అరిష్టాలు ఏం జరగవు, ఆటంకాలు ఏం జరగవు. కనుక ఆ రాహువు ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహ ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అది మీకు చాలా ముఖ్యమైనది. కనుక విద్యార్థులకు, ఉన్నత విద్యకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, విదేశీ ప్రయాణాలకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, అంటే మన దేశంలో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళే కానివ్వండి, విదేశంలో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళే కానివ్వండి, మీకు తప్పకుండా అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు బృహస్పతి కనుక విద్యాపరంగా కొంత ఖర్చులు కనబడుతున్నాయి. అంటే విద్యా సముపార్జన కొరకు ఖర్చు పెట్టినట్టయితే అది ఫ్యూచర్లో మనకు సద్వినియోగమే అవుతుంది. కనుక ద్వాదశ స్థానంలో గురు సంచారం అనేటువంటిది శుభాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ముఖ్యంగా మనకు విద్య కొరకై మీరు ఖర్చు పెడతారు, అది మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. కనుక విద్యార్థులు ఓవరాల్గా ఆలోచించినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి మంచే జరుగుతుంది. కనుక ఈ విఘ్నాలు రాకుండా ఉండడానికి మీకు విషయం పైన ఇంకా శ్రద్ధ కలిగి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి మీరు ఆ సంకట వినాశన గణేష స్తోత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి, అంటే చదవండి. ఎలా అంటే నేను ఒక్కమారు చదువుతాను, దాన్ని మీరు విని ప్రాక్టీస్ చేయండి. రోజు వీలైతే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం చదువుకోండి. లేని పక్షంలో ఏదో ఒక పూట మీరు ఎంచుకోండి, మీకు సమయానుకూలంగా ఆ 3 సార్లు మీరు దాన్ని చదవండి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఈ స్తోత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను మీకు ఒకవేళ సమయం దొరికినట్టయితే 3 సార్లు చదువుకోండి. 3 సార్లు ఏకకాలంలో 3 సార్లు చదివినా పర్వాలేదు, లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఒక్కొక్క మారు చదివినప్పటికీ మీకు ఉపయోగపడుతుంది. ఇది గణేష స్తోత్రం. దీన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్రంలోనే మనకు ఫలశ్రుతిలో చెప్పబడి ఉంది, విద్యార్థి లభతే విద్యాం. ఎవరైతే ప్రతినిత్యం కూడాను 3 కాలాల పాటు, 3 కాలాలే చేయండి, లేదా ఒకే కాలంలో 3 సార్లు అయినా కూడా చదవండి. అటువంటి విద్యార్థులు విద్యాం లభతే, విద్యను పొందుతారు. అంటే గణపతి స్తోత్రం మూలకంగా విద్య ఎలా వస్తుందయ్యా అనంటే ఆటంకాలు రాకుండా ఉంటాయి మీకు. అంటే మనస్సు అనేటువంటిది కేంద్రీకృతం అవుతుంది సబ్జెక్ట్ పైన. తద్వారా ఏమవుతుంది, మీకు సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైనటువంటి విషయాన్ని మీరు చాలా రోజుల పాటు ఆ మెమొరీ పవర్ అనేటువంటిది డెవలప్ అవుతుంది.
అంటే విద్యార్థులకు కావలసినటువంటిది 3 స్టేజెస్ ఉంటాయి. మనము సకాలంలో అంటే ఇన్ టైం లోపల చదవడము, చదివే సమయం లోపల కాన్సన్ట్రేషన్తో చదవడము. ఈ కాన్సన్ట్రేషన్ లేకుండా చదివారనుకోండి, ఆ సద్యస్కాలంలో మీకు అర్థమవుతుంది, కానీ దాన్ని మళ్ళీ మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక విద్యార్థులు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మనస్సు నిలిపి చదవాలి. ఆ చదువుతున్నటువంటి క్షణం లోపల మీరు అరగంటనే చదవండి, గంటనే చదవండి, 3 గంటలే చదవండి, ఆ చదివినటువంటి సమయం లోపల మనస్సు అనేటువంటిది ఆ చదువు పైననే లగ్నమై ఉండాలి. అప్పుడే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అర్థమైనటువంటి విషయము మీరు జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతారు. అంటే చిరకాలం మీకు మస్తిష్కం లోపల ఉంటుంది, అది అంటే రికార్డ్ అయిపోతుంది. ఇంకా అది మర్చిపోయే అవకాశం ఉండదు. మర్చిపోయే అవకాశము ఉండకూడదు. ఎల్లకాలం మనకు అది రావాలి అని అంటే మీరు ఏం చేయాలి? మనస్సు నిలిపి చదవాలి. అది ఈ గణపతి స్తోత్రం మూలకంగా మీకు లభిస్తుంది. విద్యార్థి లభతే విద్యాం అన్నారు శాస్త్రం లోపల. కాబట్టి ఎవరైతే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళు ప్రతినిత్యం కూడాను గణపతి స్తోత్రం చేసినట్టయితే వాళ్లకు చదువు బాగా వస్తుంది. కనుక ఇది ప్రతినిత్యం చేసుకోండి, మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.